కోణంలో అలానే చెప్పలేదు కదండి. 370 ఆర్టికల్ తెచ్చి అదే పని ఎందుకు ఇప్పుడు అన్నగారు ఇంత ఓపెన్ గారు ఆర్టికల్ అప్రజాస్వామికమా? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యున్సీ అండి. ఇట్స్ ఆర్టికల్ నంబర్ ఆఫ్ ద 370. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యున్సీ. మీరు రాజ్యాంగ వ్యతిరేకమని ఎట్లా చెప్తారు? మనం 370 ఆర్టికల్ ద్వారానే కాశ్మీర్ ని మనం ఇండియాలోకి తెచ్చుకున్నాం. అదే కదా చెప్తా ఉన్నాము. ఆడ స్వేచ్ఛ ఇచ్చిన వాడ పబ్లిక్ కి ఇన్ని రోజులు లేనటువంటి ప్రజాస్వామ్య హక్కులు ఇచ్చిన వాడ. పుల్వామా దాడి ఎట్లా జరిగింది? మీరు స్వేచ్ఛ అంత స్వేచ్ఛ అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మీరు పరిస్థితులు ఎన్ని మారినాయో పఠాన్కోట్ మీద మీ పార్లమెంట్ మీద దాడి జరిగింది కదండి. జరుగుతున్నాయి, జరిగినాయి, జరగొద్దనే కదా ఇవన్నీ మార్పులు. పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద దాడి జరిగినప్పుడు అధికారంలో ఎవరున్నారు? పుల్వామా దాడి అతిపెద్ద దాడి. అధికారంలో ఎవరున్నారు? ఎట్లా వచ్చి దాడి చేయగలిగినారు? ఇట్స్ భద్రతా వైఫల్యం కాదు. రేవంత్ గారు, ఇప్పుడు కేంద్ర మంత్రి రిజిజు గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఒక మంచి కామెంట్ చేశారు. ప్రపంచంలో మైనారిటీలకు భారత్ కన్నా సురక్షితమైన దేశం మరొకటి లేదు అని ఆయన అన్నారు, కేంద్ర మంత్రి. డెఫినెట్గా అండి, ఈ దేశం చాలా గొప్ప దేశం. ఈ దేశం స్వతంత్ర పోరాటంలో హిందువులు ముస్లింలు కలిసి పోరాడినారు. ఈ దేశంలో హిందువుల ముస్లింల సమైక్యతను సమగ్రతను భగ్నం చేయడానికి ఈ దేశంలో ఆలయాల పేరు మీద వివాదాలు తీసుకొచ్చి లేకపోతే ఇంకో పేరు మీద వివాదాలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కర్ఫ్యూలు విధించిన ఈ దేశంలో గంగా జమున తహజీబ్ ఉందండి. సెకండ్ ఆర్ థర్డ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి ఈ దేశం డెఫినెట్గా అబ్దుల్ కలాంలు ఉన్నారు ఈ దేశంలో సారే జహాన్ సే అచ్చా అన్నటువంటి జాతీయ గీతం రాసినటువంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టారు. అట్లానే జై హింద్ అనే నినాదం నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెజిమెంట్లో ఇచ్చిన ఆయన ముస్లిమే. అట్లా డెఫినెట్గా ఈ దేశ స్వతంత్ర పోరాటం ఒకప్పుడు కలిసి ఉన్న దేశమే కదా, ఇదేమి కొత్తగా మళ్ళీ మనం అన్ని చెప్పలేదు. అంటే డెఫినెట్గా అఖండ భారతదేశం. మీరు వేసిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. అంటే మీ ప్రశ్న అదే కాబట్టి సమాధానం. డెఫినెట్గా ఈ దేశంలో హిందువులు ముస్లింలు కలిసే ఉంటారండి. దేశ ప్రయోజనాల కోసం కాపాడుకుంటారు. ఈ దేశం హిందువులది ముస్లింలది, డెఫినెట్గా ఈ దేశ ప్రజలది. ఈ దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నారు. ఈ పోలరైజేషన్, ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీకి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యమవుతారు. ప్రజలందరూ ఐక్యమై ఇప్పుడు ఎక్కడైతే అయోధ్యలో వీళ్ళు మందిరం కట్టినాము, దేశాన్ని పోలరైజ్ చేసినాం అన్నాడో ఆ కార్పొరేషన్ వీళ్ళు ఓడిపోయారండి. ఏ అయితే అయోధ్య ఎంపీ సీటు ఉన్నదో అది వీళ్ళు ఓడిపోయినారు. మధురా ఎంపీ సీటు ఉన్నదో వీళ్ళు ఓడిపోయినారండి. ఏ దేవాలయాల మీద అయితే వీళ్ళు రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేసినారో ఆ ప్రాంతాలన్నిటిలో వీళ్ళు ఓడిపోతూ వస్తున్నారు. ఏదైతే అయోధ్య ఆలయం కట్టినామన్నారో యూపీలో వీళ్ళకి సీట్లు తగ్గిపోయినాయండి. అక్కడ అంటే మొత్తం ఇక్కడ లేరు కాబట్టి ఇక్కడ కొంత అటు ఇటుగా ఉండొచ్చు. వీళ్ళకి అధికారం ఇచ్చి చూసిన తర్వాత ఈ రోజు దేశంలో భూకుమారి వచ్చారు కదండి, వస్తారండి. అంటే 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 నాలుగోసారి కూడా రావచ్చండి. అట్లా కాదండి. ఇప్పుడు 2 సంఖ్యల్లో కర్రలు పెట్టుకొని ఉన్నారు, ఒకరు నితీష్, ఒకరు చంద్రబాబు. ఒకటి జారిపోతే కింద పడ్డాడు. అంటే ఆ కర్ర లాగేసుకుంటారా? అంటే వీళ్ళు ఏటీఎంకే తీసుకున్నారు, అక్కడ ఆ పార్టీని మింగేశారు. వీళ్ళు మొత్తం దేశంలో ఏ రాజకీయ పార్టీలతో అక్కడ కర్ణాటకలో జేడీఎస్తో స్నేహం చేశారు, దాన్ని మింగేశారు. ఏ పార్టీతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటారో ఆ పార్టీలను డెఫినెట్గా మింగేస్తారండి. ఆ పార్టీలు ఉండవు ఇక నెక్స్ట్. ఇప్పుడు ఆయన అంటున్నది కూడా అయితే నితీష్ పార్టీ నెక్స్ట్ ఉండదు, బీహార్లో ఆ పార్టీ ఉండదు. ఓకే సార్. నగేష్ గారు, సార్ ఇప్పుడున్న సినారియోలోన సో ఇప్పుడు బీజేపీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ అతను వర్సెస్ ఇండియా కూటమి. ఈ ఇండియా కూటమి ఎంత బలంగా వాయిస్ వినిపించినా కూడా దేశ ప్రజలు ఎన్డీఏ వైపు మద్దతుగా నిలబడి ఉన్నారా? ఈ 3 ఏళ్ల పాటు ఈ 3 దఫాలుగా వీళ్ళు వరుసగా రావడం వెనక కాంగ్రెస్ బలంగా వాయిస్ వినిపించకపోవడం అనేటువంటిది ఏదైనా ఉందా? మీరేమైనా మరమ్మతులు చేసుకొని గట్టిగా నిలబడి, ఎందుకంటే సెక్యులర్ వాళ్ళు లౌకికవాదులందరూ కూడా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం హోప్ఫుల్గా ఉన్నారు, అదైతే వాస్తవం. మరి దాన్ని మీరు ఆ నమ్మకాన్ని మీరు ఎంతవరకు కూడగట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నారు? యాంకర్ గారు, మార్క్ మై వర్డ్, డౌన్ ద లైన్ ఈ రోజు ఈ సమయంలో ఒకప్పుడు మీరు చూసిన పార్టీ కాదు, లాస్ట్ 10 years బ్యాక్ చూసిన పార్టీ కాదు. టెక్నాలజికల్లీ బ్రెయిన్ ఇంటలెక్చువల్ ఇన్ఫ్యూజ్ అవుతుంది, యంగ్ బ్లడ్ గెటింగ్ ఆపర్చునిటీస్ అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్.
నాట్ ఓన్లీ ఎట్ ది ఏఐసిసి లెవెల్, ఎట్ ది గ్రౌండ్ స్థాయి, క్షేత్ర స్థాయిలో నేను చిన్న కాంగ్రెస్ కార్యకర్త మాదాపూర్ డివిజన్ని రిప్రజెంట్ చేస్తున్నా. ఆ స్థాయికి కూడా కాంగ్రెస్ పార్టీ కనెక్టివిటీ పెరిగింది, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ తీసుకుంటుంది, స్ట్రాంగ్ ఫిలాసఫికల్లీ ఐడియాలజికల్లీ బైండెడ్ కార్యకర్తల్ని తయారు చేసుకుంటుంది. ఇంకో 2-3 ఇయర్స్లో మార్క్ మై వర్డ్స్ అగైన్, కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే ఈరోజు బీజేపీ అస్త్రంగా వాడుతున్న అబద్ధాలు సాలవు. ఇంకా వాస్తవాన్ని బేస్ చేసుకొని డిబేట్కి రావాల్సిందే. ప్రజా సంక్షేమం, ఏదైతే మేము అంటామో, ఏది సమసమాజం నిలుపుకోవడానికి, సర్వోదయ ప్రిన్సిపల్ తీసుకెళ్ళడానికి సిద్ధమైంది పార్టీ. ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాము. దిస్ ఈజ్ రిమార్కబుల్ చేంజ్ అవుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త కాన్ఫిడెన్స్ గెలుస్తాము. కొన్ని ఇన్హౌస్ కొన్ని ఎర్రర్స్ ఉండి ఉంటాయి, అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఉన్నాం. హర్యానా కూడా లర్నింగ్ పాయింట్ మాకు, మధ్యప్రదేశ్ ఈజ్ ఎ లర్నింగ్ పాయింట్, రాజస్థాన్ ఈజ్ ఎ లర్నింగ్ పాయింట్. అంతేగాని స్పిరిటెడ్ ఛత్తీస్గఢ్, గోవా కూడా ఒక రకంగా, మహారాష్ట్ర కూడా, ఎందుకంటే లాక్కున్నారు కదా, అది కూడా ఒక లర్నింగ్ పాయింట్. సో ఇక్కడ ఏంటంటే లర్న్ చేసుకుంటేనే పోతారా, లేకుంటే ఏమైనా ఇంప్లిమెంటేషన్లోనే ఏమైనా ఉందని? ఇది ఎంత చిన్న ప్రశ్న అంటే, సారీ యాంకర్ గారు, లర్న్ చిన్న ప్రశ్న పెద్దగా ఆన్సర్ లైఫ్ టైం ప్రాసెస్. గతంలో మీరు ప్రతిపక్ష హోదా లేదు, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కొంచెం నంబర్స్ పెరిగాయి. ఇంకో విషయము, లర్నింగ్ అనేది కాన్స్టెంట్. అంటే నా దగ్గర రాహుల్ గాంధీ గారి పైన ఒక నాయకుడిగా కాన్ఫిడెన్స్ బిల్టప్ అయిందా అందరికి? కార్యకర్తలకు అవుతుంది. నేను కార్యకర్తని, నేనే ఓ ఎగ్జాంపుల్. అదే పార్టీ పరంగానే అడుగుతున్నాను నేను, బిల్టప్ అయ్యిందా? ఎందుకంటే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని ట్రెండ్స్ కూడా మనం అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి యాంకర్ గారు. వాట్సాప్ యూనివర్సిటీలో వైరల్ అవుతున్న వరల్డ్ మీరు చూడండి. వాస్తవానికి అబద్ధంకున్నంత వైరల్నెస్ వాస్తవానికి లేదు, ఎప్పటికీ ఉండదు. కాంగ్రెస్ హయాంలో కూడా అంతే కదా. సో ఫ్యాక్ట్ అనేది ఏంటంటే స్లో అండ్ స్టడీగా వెళ్తుంది, కానీ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ చేసే విధంగా పనిచేస్తూ ఉంటుంది. సత్యాన్ని బేస్ చేసుకొని ఈ సమాజ నిర్మాణం జరిగింది. అది ఇండస్ సివిలైజేషన్ నుంచి సత్యమేవ జయతే. కాకపోతే మీ కాంగ్రెస్ పార్టీ పైన ఒక మాట ఉంది సార్, అంటే అది ఎంతవరకు వాస్తవమో మీరే చెప్పాలి. మైనారిటీ వాళ్ళను, ముఖ్యంగా ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, వీళ్ళను సెక్యులర్ ముసుగులో వాళ్లకు ఎక్కడ లేనంత ప్రొటెక్ట్ ఇచ్చి వాళ్ళకు ఓట్ల బ్యాంకుగా మార్చుకొని రాజకీయాలు నడుపుతూ వచ్చి వాళ్ళు నేర్పిన పాఠాన్ని బీజేపీ వాళ్ళు ఈరోజు నేర్చుకొని మెజారిటీ అయినటువంటి హిందువుల్ని కూడా అదే దృష్టితో ఓటు బ్యాంకులుగా మార్చుకుంటున్నారు అని ఒక మాట అయితే ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం చూద్దాం. మరి ఇప్పుడు ఫ్యాక్ట్ దిద్దాము. మీరు, నేను బీయింగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈ ఓపెన్ కెమెరా మీద డిబేట్ పెడదాము. ఎక్కడైనా మేము ముస్లిం సమాజానికి అవసరానికి అంటే మొదటి నుంచి కూడా ఒకటైతే ఉంది సార్, కాంగ్రెస్ పరంగానే ముస్లిం సమాజం ఉంది, ఖచ్చితంగా వాళ్ళు ఓటేస్తూ ఉన్నారు, వాళ్ళ ఓటు బ్యాంక్ అని పొలిటికల్గా నమ్మాల్సిందే. ఎందుకుంది? ఉంది. ఎందుకుంది? ప్రొటెక్టెడ్ గా ఉంటారనే కావచ్చు. ప్రొటెక్ట్ గా ఉండడం తప్పేట్లేదండి. మైనారిటీలో సార్ నేను ఓట్ బ్యాంక్ అంటున్నాను అక్కడ, నేను అంటున్నాను మేకింగ్ యాజ్ ఓట్ బ్యాంక్ అంటున్నాను. మీరు చేసేది కూడా అదే కదా బాబు, మీరు చేసేది కూడా అదే కదా. మీరు సంక్షేమం ఎందుకు మాట్లాడతారు? కాదు సార్, మీరు చేసేది ఓట్ బ్యాంక్ అయినప్పుడు ముస్లింల సంక్షేమం, హిందువులు మెప్పించడానికి మీరు చేసేది ఎవరికి తెలుసు? మాత్రం లేదు సార్. మైనారిటీ పక్షాన